వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలజడికి గురవుతాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆస్మత్ సైద్యం ముఖ్యం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలజడికి గురవుతాయి. అవి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఎవరైనా దగ్గరగా వస్తే ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించి కాటు వేస్తాయి. పొలాల్లో గడ్డి కోసేటప్పుడు, నడుస్తూ వెళ్లే సమయంలో పాము కాటుకు గురవుతున్నారు. కాటు వేసినప్పుడు వీలైనంత వరకు నడవకుండా వారిని పడుకోబెట్టి తీసుకురావాలి. నడవడం కానీ లేదా కదపడం వల్ల రక్త ప్రసరణ జరిగి విషం పైకి ఎక్కి అవకాశం ఉంది. యాంటీ స్నేక్ వ్యాక్సిన్ డోసులను వేస్తాం. ఎంత విషం ఉన్నా పాము కాటు వేసిన అవసరమైన వైద్యానికి మందులు ఉన్నాయి. ఆత్మస్థైర్యం ముఖ్యం, అధైర్యపడకూడదు. పాము కాటు బారిన పడకుండా వ్యవసాయ పనుల్లో రబ్బర్ బూట్లు మోకాళ్ళ వరకు ఉన్నవి ధరించడం ఉత్తమమని తెలిపారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ది స్నేక్స్. సో పాముల్లో మనకి విష పురుగులు ఉన్నాయి, మామూలుగా నీటి పాములు ఉన్నాయి, విషం లేనివి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే భూమి మీద మనకు విషం లేనివి చాలా ఎక్కువ ఉంటాయి. అన్నీ విషమైనవి అయితే కనుక మనకి చాలా ప్రాణాలు భూమి మీద ఉండేటివి కాదు. విషం లేని పాములే చాలా వరకు ఉంటాయి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ పసిరిక పాము అంటుంటారు. అట్లాంటివి కుట్టినా కానీ ఏమీ కాదనమాట. వస్తే ఆ కుట్టిన దగ్గర కొంచెం వాపు రావడము అట్లాంటివి ఉంటాయి. మన ఏరియాలో ఎక్కువ ఉండేటివి నాగుపాము, కట్లపాము, రక్తపింజర మరి ఇక్కడ తక్కువేనేమో. ఇవి రెండు ఎక్కువ ఉంటాయి, నాగుపాములు, కట్లపాములు. సో ఈ మూడు చాలా ప్రమాదకరం. నాగుపామైనా కట్లపామైనా కరిస్తే మనకి నరాలకి సంబంధించి సచ్చుబట్టుపోవడము, మనకి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అయిపోవడము, ఈ లంగ్స్ ఉన్నాయే అవి అరెస్ట్ అవ్వడము, అంటే ఊపిరితిత్తులు మనకి పని చేయకుండా అయిపోతే ఇంకా మన ఊపిరితోనే కదా బతుకుతుంది, అందుకని ఇమ్మీడియట్గా చచ్చిపోతారనమాట. రక్తపింజర, దాంట్లో పేరే రక్తపింజర అని ఉంది. అది కరిచిందంటే మనకి బ్లడ్ గడ్డ కట్టదనమాట. మనకి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, కొంచెం కారుతుంది, తర్వాత గడ్డ కట్టి ఆగిపోతుంది అదంతకదే. దీంట్లోనే ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది విషం. ఆ రక్తం కారి 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 ఆ రక్తహీనత వల్ల చనిపోతారనమాట. సో ఈ మూడిట్లో ఏదైనా కానీ సరే, నాగుపామైనా కట్లపామైనా రక్తపింజరైనా ఇవి చాలా విషపురుగులు అనమాట. సో ఇప్పుడు పొలాల్లోన వర్షాలు పడుతున్నాయి. సో పొలాల్లో పంటలు కానీ ఇవన్నీ వేసుకునే కాలం ఇది. సో తేలైనా సరే పామైనా సరే, తేలైనా కానీ మీరు చిన్నగా చూడొద్దండి. ఏది కరిచినా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎంత తొందరగా డాక్టర్ని అప్రోచ్ అయితే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు దాని నుంచి బయటపడి బతికిపోతారనమాట. ఒకవేళ మీరు విషపురుగు కరిచిన తర్వాత తొందరగా రాకుండా ఒక 6-7 గంటలు, లేదంటే ఈరోజు కరిస్తే కొంతమంది మళ్ళీ రేపు వచ్చే వాళ్ళు కానీ ఉన్నారు. అట్లా వచ్చినా కానీ ప్రాణానికి చాలా ప్రమాదం. మేము మందు ఇచ్చినా కానీ సరే చాలా ప్రమాదము, రికవరీ కారు తొందరగా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు అటెండ్ ది హాస్పిటల్ అండ్ డాక్టర్. అది ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే మనకి తేలు కరిచినా మందులు ఉన్నాయి, పాము కరిచినా మందు ఉంది, యాంటీ స్నేక్ వీనం అనేది. సో దానికోసం మనకి హాస్పిటల్లో సప్లై బాగా మెండుగానే ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, డెఫిషియన్సీ లేదు. సో మీరు కొంచెం ధైర్యం చేసుకొని తొందరగా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అడ్వైస్ తీసుకొని, లేదులేమ్మా బాగానే ఉంది అంటే వెళ్ళండి, లేదా అడ్మిట్ చేస్తారంటే చేయించుకోండి, ఉండండి, డాక్టర్ చెప్పినట్లు వినండి, మీ ప్రాణాల నుంచి బయటపడతారు. ఇంకేంటంటే ఆడ కరిచిన వెంటనే పాములు అయితే కనుక మనం వెంటనే మూవ్ అవుతా ఉంటే, నడుస్తూ ఉన్నా పరిగెత్తుతూ ఉన్నా తొందరగా ఆ విషం అనేది బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతుంది అనమాట తొందరగా. సో అట్లా తొందరగా తిరగకుండా ఉండాలంటే కొంచెం రెస్ట్రిక్షన్ ఉండాలి, మూమెంట్. సో అట్లా పాము కరిచిన మనిషిని వెంటనే ఎక్కడైనా పడుకోబెట్టడము, అక్కడి నుంచి రక్తం పైకి పోకుండా కానీ ఒక రిబ్బన్ లాంటిది కానీ అట్లాంటిది, అంటే మనకు బాడీ వైపు అంటే కరిచిన దగ్గర నుంచి బాడీ వైపుకి ఒకటి గట్టిగా ఒక ప్లాస్టర్ వేయడమో, లేదంటే గట్టిగా ఒక రిబ్బన్ లాంటిది, ఒక గుడ్డ లాంటిది కట్టడమో. సో ఆ మూమెంట్ లేకుండా ఎక్కువ ఆ పార్ట్ ఎక్కడైతే కరిచిందో ఆ పార్ట్ ఎక్కువ మూమెంట్ చేయకుండా కొంచెం నిశ్చలంగా పెట్టుకొని ఆ పార్ట్ని తొందరగా రీచ్ అవ్వాలి హాస్పిటల్ని. అట్లా చేస్తే కనుక మేము చేస్తాము,
ప్లస్ అది మేము చేసింది కానీ ఫలిస్తుంది, తొందరగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, పాము కరిచినా తేలు కరిచినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు అటెండ్ ది హాస్పిటల్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.